హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎదురు చూస్తూ నన్న చెల్లెలు రాఖీ పండుగ వచ్చేసింది కదా. ఈరోజు చూడండి, అక్కడ 4 అన్నయ్యలు ఉన్నారు, 6 చెల్లెమ్మలు ఉన్నారు. ఒక్క బిడ్డ సంతానం కాకపోయినా కొంతమంది ఒక బిడ్డ సంతానం ఉన్నారు. చిన్నమ్మ కొడుకులు, పెద్దమ్మ కొడుకులు అలా ఉన్నారు కదా. అలాగా ఆడపిల్లలు 5, మగవాళ్ళు 4 ఉన్నారు. రాఖీ కడతా వాళ్ళు ఎంత సందడిగా సరదాగా పండగ జరుపుకుంటున్నారో చూడండి. ఏ టైం అసలు అలా చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. కానీ వాళ్ళల్లో నేను మిస్ అయ్యాను. ఎందుకంటే మనకి అన్నయ్యలు ఎవరు లేరన్నమాట. అది తలుసుకుంటుంటే అప్పుడప్పుడు చాలా బాధేస్తుంది. కానీ ఏం చేస్తాం, పక్కన వాళ్ళ సంతోషం మన సంతోషం అన్నమాట. అందుకే మనకు లేకపోయినా వేరే వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళు రాఖీ కట్టుకొని హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళల్లో మనం ఒకళ్ళమి. నాకు లేరు, మేము 3 అక్క చెల్లెళ్ళు. నేను పెద్దమ్మ కొడుకు ఉన్నాడు, కానీ ఈ ఊరు కాదు, వేరే ఊరు. సాయంత్రం వెళ్ళి కట్టాలి. కానీ ఇక్కడ ఇదే ఊరంటే నండూరు, పొన్నూరు దగ్గర. ఆడకు వచ్చాము మా మామయ్య వాళ్ళ ఇంట్లో రాఖీ పండుగ జరుపుకోవడానికి. వాళ్ళందరూ అన్న చెల్లెళ్ళు వరుసగా కట్టుకుంటూ వస్తున్నారు, స్వీట్లు తినిపించుకుంటూ వస్తున్నారు కదా. పెద్దవాళ్ళ చేత అయితే వాళ్ళు అక్షంతలు వేయించుకుంటున్నారు, చిన్నోళ్ళు అయితే వీళ్ళు వేస్తున్నారు. చాలా సరదాగా భోజనాలు, స్వీట్లు, థమ్సప్లు, ఇల్లంతా రోజు సరదాగా నిండిపోయింది. ఇంకాసేపు ఆగితే డ్యాన్సులు కూడా ఉంటాయి ఇంట్లో. వీడియో తీస్తే పెడతాను, ఎందుకంటే వీళ్ళల్లో కొంతమంది టెన్షన్ పడతారు, కొంతమంది అయితేనేమో సరదాగా ఉంటారు. చూడండి ఒకసారి, వరుసగా కట్టుకుంటూ వస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. బాగుంది కదా. మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే సరదాగా చేసుకుంటారు కూడా. కానీ నేను ఫస్ట్ టైము ఛానల్ పెట్టింది, మనకు అంతగా రాదు, తెలియదు కూడా. ఏదో చేతైనట్టు తీసి పెడుతున్నాను, ఏమనుకోవద్దు. నా మాటలు కూడా నాకు రావట్లేదు మాట్లాడడానికి, తప్పుగా అనుకోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వరుసగా కట్టుకుంటూ వస్తున్నారు, స్వీట్లు తింటా కూర్చున్నారు. ఇంకేం చేస్తారు. ఇంకొక జన్మంటూ ఆ దేవుడు